ప్రైజ్ ద లార్డ్ యునైటెడ్ క్రిస్టియన్ వాయిస్ కు స్వాగతం. నా పేరు బిందు. ముందుగా హెడ్లైన్స్. ప్రభుని రెండవ రాకడ సూచనలు. సాతాను ముద్రను తెలిసి కూడా వెంటపడుతున్న జనం. భారతదేశాన్ని టార్గెట్ చేయనున్న ఐసిస్, 4 భారతీయుల కిడ్నాప్. $15,000 ఉద్యోగాలకు తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్. క్రైస్తవులకు 3% రిజర్వేషన్ కోసం డిమాండ్. తెలంగాణ క్రైస్తవ భవన్ నమూనాకు సీఎం ఆమోదం. నిర్మాణానికి కోర్టు కేసు ఆటంకం. ఆరాధనా సేవలు మరింత విస్తృతం. జంట నగరాల విశ్వాసులకు ఇంటింటికి ప్రార్థనా సహకారం. ఆరాధన మ్యాట్రిమోనీ నూతన కార్యక్రమం. పరిచయ వేదికలతో సంబంధాలు చూసుకోవడం సులభతరం. నైజీరియా స్కామ్లలో చిక్కుకుంటున్న జనం. క్రొంగొత్త తరహా మోసాలకు దిగుతున్న వైనం. వివరాల్లోకి వెళితే, వాక్యంలో చెప్పబడ్డ రీతిగా అంత్య దినాల్లో పరిస్థితులు ఇప్పుడు మన ముందు స్పష్టంగా కనపడుతున్నాయి. 666 ఇది సాతాను ముద్ర. అంత్య దినాల్లో ఇది లేకుండా లోకంలో జీవించటం కుదరని పరిస్థితి ఉంటుందని వాక్యం చెబుతోంది. ప్రస్తుతం పాశ్చాత్య దేశాలలో ఈ 666 ముద్రకు సంబంధించిన మైక్రోచిప్లను చేతులలో, చర్మానికి క్రింద, నుదుటిపైన వీటిని పెట్టించుకుంటున్నారు. వీటిని ఏర్పాట్లు చేసేందుకు పార్లర్లు, క్లినిక్లు ముస్తాబవుతున్నాయి. ఈ సూచనలను బట్టి మన ప్రభుని రెండవ రాకడకు సమయం ఆసన్నమైందని ప్రతి క్రైస్తవ విశ్వాసి గ్రహించాలి. మన సిద్ధపాటు ఎలా ఉంది? ఒకసారి పరీక్షించుకుందాం, సిద్ధపడదాం. వాక్యపరంగా మనం గమనిస్తే 2 తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో ఏం రాయబడి ఉన్నది అంటే, ధర్మ విరోధ సంబంధమైన మర్మములు ఇప్పటికే క్రియ చేయించున్నవి అని. ఈ వీడియో షో మనం చూస్తుండగా ఆ ధర్మ విరోధ సంబంధమైన ఆ మర్మములు ఎలాగ క్రియ చేయించున్నవి అనేది మనకి స్పష్టంగా కనిపిస్తున్నది. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం చివరి వచనాల్లో మనం గమనించవచ్చు. ఏమనంటే, ఆ కాలంలో, ఆ శ్రమ కాలంలో మనుషులు ఆహారం కూడా కొనుక్కోవాలి అంటే వాళ్ళ చేతిలో అన్న, వాళ్ళ ఫోర్ హెడ్ లో అన్న ఒక మైక్రో చిప్ వేసుకోవాలి అని రాయబడి ఉన్నది. అది లేకుండా వాళ్ళకి ఆహారం కూడా లభించదు. అయితే ఆ మైక్రో చిప్ టెక్నాలజీ అనేది ఇప్పటికే వచ్చేసింది అని ఈ వీడియో రుజువుపరుస్తున్నది. మీరు చూసుకోవచ్చు. ఇంకా ప్రాముఖ్యమైన విషయం క్రైస్తవులుగా మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే, ఈ అన్ని సూచనలు మనకు స్పష్టంగా కనిపిస్తుండగా క్రైస్తవునిగా నా బాధ్యత ఏంటి? నేను సిద్ధంగా ఉన్నానా? ప్రభువారు ఈ దినం వస్తేనే, సంఘము ఎక్కబడటము, ఆరోహణం ఈ దినం ఉంటేనే నేను సిద్ధంగా ఉన్నానా నా ప్రభుని కలుసుకుండుటకు? అలాగే నేను వేరేవాళ్ళని సిద్ధపరుస్తున్నానా? ఇది ప్రతి క్రైస్తవుని ముందు ఉన్న ప్రశ్న. దీని పట్ల మన రెస్పాన్సిబిలిటీ ఏంటి, మన బాధ్యత ఏంటి, మనం ప్రతి దినము అడుక్కోవాలి. ఈ మాటలు దేవుని మహిమార్థమై మీకు మీ విశ్వాసంని బలపరిచినాయని నమ్ముచు ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ఆరాధన టీవీ కొరకు ప్రతి దినము క్రైస్తవులంగా వాళ్ళ పరిచర్య కొరకు మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ఆమేన్. భారత మాజీ రాష్ట్రపతి, శాస్త్రవేత్త, మేధావి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం
జూలై 27వ తేదీ సాయంత్రం మరణించారు. అస్సాం షిల్లాంగ్లోని ఐఐఎంలో ప్రసంగిస్తూ ఉన్నట్టుండి కుప్పకూలిపోయారు. ఆసుపత్రికి తరలించే లోపే ఆయన తుది శ్వాస విడిచారు. యావత్ భారతదేశం ఆయనకు ఘన నివాళి అర్పించింది. అబ్దుల్ కలాం సైంటిస్ట్ కావటానికి, సైన్స్ పై ఆయనకు మక్కువ కలగటానికి తిరుచి సెయింట్ కళాశాలలో పనిచేసే ప్రొఫెసర్ పాస్టర్ చిన్నదురై ప్రధాన కారణం. డాక్టర్ కలాం ఈ మాటనే పదే పదే చెప్తూ పాస్టర్ చిన్నదురై ప్రేరణతోనే తాను ఇంతటివాడనయ్యానని చెబుతూ ఉండేవారు. ప్రస్తుతం 91 ఏళ్ల వయసున్న పాస్టర్ చిన్నదురై కలాం మరణ వార్త విని దిగ్భ్రాంతికి గురయ్యారు. డాక్టర్ కలాం మృతికి సంతాప సూచకంగా అనేక మంది పాస్టర్లతో ప్రొఫెసర్ పాస్టర్ చిన్నదురై ప్రత్యేక ప్రార్థనలు చేయించారు. ఐసిస్ ఉగ్రవాదం గురించి రోజుకో కొత్త కథనం వింటూనే ఉన్నాం. వీరి వికృత చేష్టలు భారతదేశానికి వ్యాపించనున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. భారతదేశాన్ని టార్గెట్ చేసుకుని అల్ ఖైదా, పాకిస్తాన్ సంబంధిత ఉగ్రవాద సంస్థలతో ఏకమై భారీ విధ్వంసానికి సన్నాహాలు చేస్తున్నట్లు కొన్ని ఆధారాలు బయటపడ్డాయి. ఒక పాకిస్తానీ పౌరుని నుండి సేకరించిన 32 పేజీల ఉర్దూ డాక్యుమెంట్లో ఈ విషయం బయటపడింది. అమెరికా నిఘా వర్గాలు కూడా ఈ విషయాన్ని ధృవీకరించాయి. భారతదేశంపై దాడి చేస్తే ఐసిస్ స్థాయి పెరుగుతుందనే భావనతో తమ ప్రాబల్యాన్ని పెంచుకునేందుకు ఐసిస్ ఈ సన్నాహాలు చేస్తోంది. दस्तावेज में दर्ज योजना देखिए, भारत में हमले की तैयारी पूरी तरह शुरू हो चुकी है. ये हमला अमेरिका को उकसाने के लिए करेगा आईएस. इसके खिलाफ अमेरिका जवाबी हमला कर सकता है. ऐसे में दुनिया भर के मुस्लिम एक हो जाएंगे और दुनिया का आखिरी महायुद्ध शुरू हो जाएगा. इन दस्तावेजों में भी दर्ज है कि सीरिया और इराक के कई हिस्सों पर कब्जा करके खुद को इस्लामिक स्टेट घोषित करने वाले आईएस ने भारत के खिलाफ हमले के लिए अल-कायदा और तालिबान को भी अपने साथ जोड़ने की तैयारी शुरू कर दी है. ये आने वाले कल और आईएस के इरादों को जरूर जाहिर करता है, जहां वो चाहेंगे कि भारत पर हमला कर सके. वो इसलिए करना चाहेंगे कि आईएस ने इससे बहुत पहले पूरे वर्ल्ड मैप को इंगित किया था कि वहां पर ये इस्लामिक स्टेट का प्रभुत्व शामिल करेंगे और भारत भी उसमें शामिल है. ఇదిలా ఉండగా భారతదేశానికి చెందిన 4 ప్రొఫెసర్లను జూలై 31 సాయంత్రం ఐసిస్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. వీరిలో బెంగళూరుకు చెందిన వారు 2 కాగా మరో 2 హైదరాబాద్కు చెందినవారు. ప్రస్తుతానికి బెంగళూరుకు చెందిన లక్ష్మీకాంత్ విడుదలైనట్లు వర్తమానం అందుతోంది. కశ్మీర్ అంశాన్ని ఇండో పాక్ చర్చల అజెండాలో చేర్పించాలనే తాపత్రయంలో పాకిస్తాన్ తప్పు మీద తప్పు చేసేస్తోంది. సరిహద్దులలో కాల్పులకు తెగబడటం, తీవ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహించటం లాంటివి చేస్తూనే పోతోంది. తాజాగా పాకిస్తాన్ సరిహద్దుకు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న పంజాబ్లోని గుర్దాస్పూర్లో చొరబడ్డ తీవ్రవాదులు భారీ విధ్వంసానికి పథకరచన చేశారు. అయితే భారత దళాలు దీన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నాయి. ఈ దాడుల్లో ఎస్పీతో సహా 3 పోలీసులు, మరో 3 సాధారణ పౌరులు మృతి చెందారు. దేశవ్యాప్తంగా ఈ సంఘటన సంచలనాన్ని రేకెత్తించింది. దాడికి కారకులైన 3 తీవ్రవాదులను స్వాట్ కమాండోలు అంతమొందించారు. ఈ మధ్య రోజుల్లో కోట్లకు కోట్ల రూపాయలు ఇస్తామంటూ ఎస్ఎంఎస్లు, మెయిల్లు, ఫోన్ కాల్స్ రావడం సర్వసాధారణమైపోయింది. సామాన్యుల దగ్గర నుండి బడా నాయకుల దాకా వీటికి అట్రాక్ట్ అయి టైం, మనీ వేస్ట్ చేసుకోవటం మనం అక్కడక్కడ చూస్తున్నాం. ఇంతకీ ఇదంతా మన దగ్గర నుండి డబ్బు లాగడానికి కొందరు స్వార్థపరులు పన్నుతున్న కుట్రని ప్రజలకు తెలియదు. దీనంతటినీ నైజీరియా స్కామ్ అని పిలుస్తారు. I have 1,180 emails. It started, as it almost always does, with an email. I'm here as an official assignment with President Bush and the FBI director, Mr. Robert Mueller, Promising $20 million. The money supposedly left behind by a relative of Janella Spears, with whom the family had lost contact over the years. so that's what got me to believe it. Janella didn't know how the sender knew the name of J.B. Spears, but her curiosity was piqued. They say, this is your account number. You have $150,000 that you can get out of this account if you pay me $100. Okay, so why wouldn't you send over $100? She received phony certificates from the Bank of Nigeria promising irrevocable payment guarantees of $12 million.
A letter from a UN spokesman on UN letterhead, no less, saying $26.6 million would be transferred within 5 minutes into her Washington Mutual account, but only if she paid the $8,300 fee. Note the misspelling of minutes. ఇప్పటి వరకు వాడుతున్న ఈ ట్రిక్ బాగా పాపులర్ అయిపోవడంతో ఈ దోపిడీదారులు కొత్త స్కామ్ కు రూపకల్పన చేశారు. అదే పెళ్లి సంబంధాల స్కామ్. పెళ్లి సంబంధాలు వెతుక్కుంటున్న ఆడవాళ్లను టార్గెట్ గా చేసుకుని అమెరికా, యూకే, ఆస్ట్రేలియా సంబంధం అంటూ పరిచయాలు పెంచుకుని ఆనక ఫారెన్ నుండి గిఫ్ట్ పంపామని, కస్టమ్స్ సుంకంగా కొంత డబ్బులు కట్టి విడిపించుకోవాలని చెప్పి భారీ స్థాయిలో డబ్బు గుంజుతున్న ఈ నైజీరియా స్కామ్ లో పడొద్దని హెచ్చరిస్తున్నాం. కాంతి శిఖరంగా పిలువబడే కోహినూరు వజ్రం భారతదేశానికి చెందిందని చారిత్రక ఆధారాలున్నాయి. 1300వ సంవత్సరానికి ముందు గుంటూరు జిల్లా కొల్లూరు గనుల్లో ఇది లభ్యమైనట్లు చరిత్ర చెబుతోంది. ప్రపంచంలోనే అత్యంత గొప్ప వజ్రంగా పేరెన్నికగన్న ఈ కోహినూరు వజ్రం ప్రస్తుతం లండన్లోని ఓ మ్యూజియంలో ఉంది. బ్రిటిష్ వలస పాలనలో ఆంగ్లేయుల వశమైన ఈ వజ్రాన్ని తిరిగి మన దేశానికి రప్పించడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. తాజాగా కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఆక్స్ఫర్డ్ వెళ్లినప్పుడు భారతదేశానికి చెందిన సంపదను తిరిగి ఇచ్చివేయాలని వ్యాఖ్యానించడం, ఈ నవంబర్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ బ్రిటన్ పర్యటన నేపథ్యంలో ఈ అంశం మళ్లీ తెర మీదకు వచ్చింది. ఆసియా సంతతికి చెందిన కేత్ వాజ్ అనే బ్రిటన్ ఎంపీ కోహినూరు వజ్రం ఇండియాకు చెందిందని, దాన్ని తిరిగి ఇండియాకు ఇచ్చేయాలని బ్రిటన్ ప్రధాని డేవిడ్ క్యామరూన్ను అభ్యర్థించారు. ఇదే కనుక జరిగితే త్వరలో మన వారసత్వ సంపదైన కోహినూరు వజ్రం మనకు దక్కుతుందన్నమాట. భారతదేశం అంతర్జాతీయ బ్యాంకుల నుండి పొందుతున్న రుణాల గణాంకాల ప్రకారం 2015వ సంవత్సరానికి గాను అధిక విదేశీ రుణాలను పొందుతున్న జాబితాలో 4వ స్థానంలో ఉంది. ఈ ఏడాది మార్చి నాటికి భారత రుణభారం 68,095 లక్షల కోట్లు. దీన్ని భారతదేశ జనాభాను బట్టి విభజిస్తే ఒక్కొక్క మనిషిపై పడే భారం 44,095 రూపాయలకు చేరుతోంది. అంటే మన ప్రమేయం లేకుండా మనం 44,000కు పైబడి అప్పు పడ్డామన్నమాట. గత ఆర్థిక సంవత్సరంలోని రుణభారం కన్నా ఈ రుణభారం 2,966 రూపాయలకు పెరిగింది. దేశంలో ప్రభుత్వాలు నడుపుతున్న పార్టీలు తమ రాజకీయ లబ్ధి కోసం ప్రవేశపెడుతున్న రకరకాల సంక్షేమ కార్యక్రమాలు, ఉచిత బహుమతులు తదితరాల ద్వారా ఈ పరిస్థితి దాపురించిందని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. సాధారణంగా 15 ఏళ్ల వయసులో 10వ తరగతి చదవటం మనకు తెలుసు. కానీ ఉత్తరప్రదేశ్ లక్నోకి చెందిన సుష్మా 15 ఏళ్లకే పీజీ పూర్తి చేసి పీహెచ్డీ ప్రవేశ పరీక్ష రాసింది. ఒక సామాన్య పారిశుద్ధ్య కార్మికుని కూతురైన సుష్మా ఈ ఏడాది ఎంఎస్సీ మైక్రోబయాలజీలో యూనివర్సిటీ టాపర్గా నిలవడమే కాక పీహెచ్డీ ఎంట్రన్స్ లో 7వ ర్యాంక్ సాధించింది. ఇంత చిన్న వయసులోనే అసమాన ప్రతిభ కనపరుస్తున్న ఈమెను ప్రోత్సహించేందుకు లక్నోలోని బాబాసాహెబ్ అంబేద్కర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఆర్ఎస్ సోప్తి ఈమెకు హాస్టల్ వసతి స్కాలర్షిప్ మంజూరు చేశారు. 10-year-old Sushma Verma, the youngest postgraduate student in the country, will now pursue research in environmental microbiology at Babasaheb Bhimrao Ambedkar University, BBAU, Lucknow. In June, Sushma, daughter of a sanitation worker, not only completed her MSc in microbiology from BBAU, but also topped the class. She has secured the 7th rank in the University Research Entrance Test in Environmental Microbiology. Naveen Kumar, Head, Department of Environmental Microbiology, BBAU, said 4 PhD seats were vacant. There are 3 seats vacant in the general category and 1 in the reserved category, Kumar said. I think special provision will be made for her. BBAU Vice Chancellor Professor R.C. Sopti told TOI that the university would definitely give admission to Sushma in this special category. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మొట్టమొదటిసారిగా ప్రభుత్వం పెద్ద సంఖ్యలో నిరుద్యోగులకు ఉద్యోగాలను కల్పించే దిశగా నోటిఫికేషన్ను జారీ చేయడం జరిగింది. ఇది ఎంతో శుభ పరిణామం. ఈ నోటిఫికేషన్లో 15,000 వరకు ఉద్యోగాలు ఉండగా వాటిలో క్రైస్తవులకు 1% మాత్రమే దక్కే అవకాశం ఉంది. ముస్లిం మైనారిటీలకు 12% రిజర్వేషన్లు కల్పించే ఆర్డినెన్స్ ను ప్రభుత్వం ప్రకటించాలంటూ అబీద్ రసూల్ ఖాన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అయితే గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు క్రైస్తవులకు 3% రిజర్వేషన్స్ కల్పిస్తామని చేసిన వాగ్దానాన్ని ఇప్పుడు అమలు పరిస్తే
క్రైస్తవ నిరుద్యోగులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, ప్రభుత్వం దీనిపై తక్షణం నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర క్రైస్తవుల పక్షంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణలో కొలువుల జాతరకు తెరలిచ్చింది. నిరుద్యోగులకు కేసీఆర్ సర్కార్ డబుల్ ఆఫర్ ఇచ్చింది. ఒక రకంగా ఇది బంపర్ ఆఫరే. 15,000 ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ రాబోతోంది. అందుకు సంబంధించిన ఫైల్పై సీఎం కేసీఆర్ శనివారం సాయంత్రం సంతకం చేశారు. గత ఏడాది కాలంగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ కోసం విద్యార్థులు, నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. వారి కళ పండబోతోంది. ముఖ్యంగా విద్యార్థులు, నిరుద్యోగులు ఉద్యోగాల కోసం పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. విపక్షాలు కూడా అటు శాసనసభలో ఇటు బయట ఉద్యోగాలు లేవంటూ సర్కారును నిలదీసే ప్రయత్నం చేశారు. అన్ని వర్గాల నుంచి పెద్ద ఎత్తున సర్కారుపై ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో ఉద్యోగ భర్తీకి సర్కారు ఒక అడుగు ముందుకేసింది. క్రైస్తవుల కొరకు తెలంగాణ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన క్రిస్టియన్ భవన్ నమూనాకు తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఆమోద ముద్ర వేశారు. గత క్రిస్మస్ సమయంలో ముఖ్యమంత్రి క్రైస్తవులకు ప్రకటించిన ప్రత్యేక భవన నిర్మాణ కార్యక్రమం కార్యరూపం దాల్చింది. అయితే మల్కాజ్గిరి మహేంద్ర హిల్స్ లో స్థల సేకరణ, శంకుస్థాపన చకచకా జరిగిపోగా కోర్టు స్టే ఇచ్చిన కారణం చేత ఆ పనులు ఆగిపోయాయి. కోర్టు క్లియరెన్స్ పూర్తవగానే ఇప్పుడు ఆమోదించబడిన నమూనా ప్రకారంగా తెలంగాణ సాంప్రదాయం ఉట్టిపడేలా క్రిస్టియన్ భవన్ నిర్మించబడనుంది. ఇది త్వరలో నిర్మించబడాలని, రానున్న క్రిస్మస్ వేడుకలు ఈ భవనంలో జరుపుకునేలా దేవుడు అనుమతించాలని మన ప్రార్థనలో గుర్తు చేసుకుందాం. జూలై 24న నెల్లూరు బాప్టిస్ట్ క్రిస్టియన్ హాస్పిటల్లో 38 ఏళ్ల పాటు విశిష్ట వైద్య సేవలు అందించిన మెడికల్ మిషనరీ డాక్టర్ మ్యారియన్ ఒలేటా బేర్ 89వ జన్మదినాన్ని పురస్కరించుకొని బీసీ ఆసుపత్రి ప్రాంగణంలో బేర్ బాప్టిస్ట్ చర్చ్ సంఘం వారు వేడుకను జరిపించారు. కార్యక్రమానికి హెబ్రోన్ బిలీవర్స్ అసెంబ్లీస్ పాస్టర్ రెవరెండ్ డాక్టర్ బి డేవిడ్ దయాసాగర్ అధ్యక్షత వహించగా ది గ్లోబల్ బాప్టిస్ట్ చర్చ్ పాస్టర్ రెవరెండ్ ఎం అబ్రహాం వాక్యోపదేశం చేశారు. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న డాక్టర్ బేర్ పంపిన ఈమెయిల్ సందేశాన్ని సభలో చదివి వినిపించారు. పలువురు క్రైస్తవ పెద్దలు, నాయకులు, పాస్టర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జూలై 29వ తేదీ సికింద్రాబాద్ బోయినపల్లిలోని ఛాయ్ సెంటర్లో 72వ ఛాయ్ డే సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో 10 నుండి 19 సంవత్సరాల వయసు గల పిల్లలకు కౌమార దశ మానసిక ఆరోగ్య సమస్యలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ సహకారంతో అవగాహన కార్యక్రమం జరిగింది. నేటి దినాల్లో టీనేజ్ పిల్లలకు అవసరమైన ఎన్నో సూచనలు, సలహాలు ఈ కార్యక్రమంలో అందించడం జరిగింది. గెస్ట్ ఆఫ్ హానర్ గా యూనివర్సిటీ ఆఫ్ టొరంటో నుండి వచ్చిన డాక్టర్ ఫ్రైడా ఎస్ చావేజ్ ప్రత్యేక సందేశం అందించారు. తెలంగాణ రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ డాక్టర్ లలిత కుమారి, డాక్టర్ బాబు పి, డాక్టర్ కె అశోక్ రెడ్డి, డాక్టర్ ఏటి త్రిశ్యా కుట్టి, డాక్టర్ అర్పుతం, బ్రదర్ సుందర్ బుంగా, సిస్టర్ రోసా, రెవరెండ్ డాక్టర్ టామీ థామస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. One question was sleeplessness, anger and self-injurious behavior. Sleep is a very important physiological function of the body which restores each and every function. Unless there is a good sleep, our health will not be there. 6 to 8 hours is the optimal sleep for any individuals. It should not be less than 6, not more than 8. So we have to pay attention whenever the sleep is less than 6 hours or more than 8 hours. Okay, some people can sleep even 5 hours and then still have positive things. There's no harm in that. That's what I told about variations. We have to give some option for abnormal variations, which 15% variation is allowed. So sleeplessness can be because of various reasons. Suppose the child is frustrated, he is undergoing emotional problems. He will be going on thinking about the issues, he will not get sleep. Or he is enjoying the TV or the internet or the Facebook, he may not sleep in the night. Or there is an examination tomorrow, he is undergoing the stress, how I will write this exam, he may not get sleep. Or sleep disturbance can be because of any illnesses, any fever, any pain producing illness. Any of these reasons can produce sleep problems. So we have to correct the underlying reason. We have to sit with the child, ask what is the reason why you are not getting the sleep and then try to correct it.
even sleeplessness can produce forgetfulness, lack of concentration. So this is a very important thing for the students. If they don't have sleep, they cannot concentrate, they cannot read well for examinations. భారతదేశం లౌకిక దేశమని అనేక మతాల వారు సామరస్యంగా కలిసిమెలిసి జీవించే జీవన విధానం కలిగిన దేశమని, అటువంటి దేశంలో క్రైస్తవులను అన్యమత ప్రచారం చేస్తున్నారంటూ మత మార్పిడులకు పాల్పడుతున్నారంటూ అనేక క్రైస్తవ వ్యతిరేక శక్తులు క్రైస్తవులపై, క్రైస్తవ సంస్థలపై, క్రైస్తవ మందిరాలపై దాడులు చేయటాన్ని, చర్చిలను కూల్చివేయటాన్ని ఖండిస్తూ ప్రభుత్వం తగిన నిరోధక చర్యలను చేపట్టాల్సిందిగా, క్రైస్తవులకు రక్షణ కల్పించాల్సిందిగా అసోసియేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ క్రిస్టియన్ కౌన్సిల్ జాతీయ సమావేశంలో ఏఐసిసి డైరెక్టర్ గేరా మనోహర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల ఏఐసిసి నాయకులు హాజరయ్యారు. దిస్ ఈజ్ టు ప్రొటెక్ట్ ది క్రిస్టియన్స్ అండ్ ది క్రిస్టియన్ పాస్టర్స్. ఎవరిని ఎవరి పద్ధతులు బట్టి విమర్శించుకోవడానికి మనం దయచేసి గమనించాలి. మనం అందరం కలిసికట్టుగా మనం జరిగే అన్యాయాన్ని ఎదుర్కోవడం కోసం మాత్రమే మనం కట్టుగా ఉండాలి. ఇక్కడ చర్చెస్ మీద జరిగే అటాక్స్, పాస్టర్స్ మీద జరిగే అటాక్స్ నే ముఖ్యంగా ఏఐసిసి పరిగణిస్తుంది వారి యొక్క పనిగా. దీనిని మనం ఇంకోటో ఆలోచన చేస్తే it's an attack against Christianity, whether it is a church building or it is a Christian community, pastors, whatever it may be, it is totally an attack against the Christianity. క్రైస్తవ్యం మీద పోటు ఇది. ఈ క్రైస్తవ్యం మీద పోటుని ఎలా ఎదుర్కోవాలనేటువంటి సందర్భానికి మనం వస్తే, ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా మనం మైనారిటీలు ఆరాధన మ్యాట్రిమోనీ తన సేవలను విస్తరిస్తూ నూతనంగా పర్సనల్ అసిస్టెన్స్ విభాగంలో పరిచయ వేదికను ఆగస్టు 1 శనివారం సాయంత్రం సికింద్రాబాద్ క్లాక్ టవర్ సమీపంలోని ఆరాధన ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ నందు ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి వరులు, వధువులు ప్రత్యేక ఆహ్వానంపై రావడం జరిగింది. ఇలాంటి పరిచయ వేదికల ద్వారా వివాహాలు సులువుగా జరుగుతాయని వచ్చిన వారు తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో కుటుంబ బాధ్యతల పట్ల సమయం వెచ్చించలేకపోతున్నారా? ఉద్యోగం, వ్యాపారం, పనులు, ప్రయాణాలతో బిజీగా ఉంటున్నారా? మీ పిల్లలకి పెళ్లి సంబంధాలు వెతికే తీరిక మీకు లేదా? ఆరాధన టీవీని మీ కుటుంబ మిత్రునిగా భావిస్తే మీకు సహకరించడానికి మీ కుటుంబ మిత్రుడు సిద్ధంగా ఉన్నాడు. ఆరాధన మ్యాట్రిమనీ ద్వారా పర్సనల్ అసిస్టెంట్ సదుపాయం మీకిప్పుడు అందుబాటులో ఉంది. మీ అమ్మాయికి తగిన అబ్బాయి లేదా మీ అబ్బాయికి తగిన అమ్మాయిని ఆరాధన మ్యాట్రిమనీ కౌన్సిలర్స్ వెతికి పెడతారు. ఇప్పుడే ఫోన్ చేయండి 7702377707 8008977705 నంబర్లలో. దీంతో మీ ఇంట్లో పెళ్లి పనులు మొదలైనట్లే. ఈ కార్యక్రమంలో ఆరాధన ఫ్యామిలీ కౌన్సిలింగ్ డిపార్ట్మెంట్ తరపున రెవరెండ్ డాక్టర్ పరంజ్యోతి డి శామ్యుయల్, బ్రదర్ విక్టర్ ఇమ్మాన్యుయల్, సిస్టర్ శోభా పరంజ్యోతి, బ్రదర్ సూర్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఆరాధన టీవీ విశ్వాసుల కొరకు చేపడుతున్న అనేక కార్యక్రమాల్లో అత్యంత ప్రధానమైన పరిచర్య ప్రార్థనా పరిచర్య. దీని నిమిత్తం 24 గంటలు ఆరాధన ప్రేయర్ టవర్లో ఆరాధన ప్రార్థనా యోధులు ప్రార్థనావసరతలో ఉన్నవారికి ఫోన్ ద్వారా అందుబాటులో ఉంటున్నారు. అయితే ఇప్పుడు నూతనంగా జంట నగరాల పరిధిలో జటిలమైన సమస్యలతో బాధపడుతూ ప్రార్థనావసరత కోరిన వారి ఇండ్లకు స్వయంగా ఆరాధన ప్రార్థనా యోధులు వెళ్లి ప్రార్థించే వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఒకవేళ మీ కుటుంబంలో ఏదైనా తీవ్రమైన సమస్య, అవసరత ఉంటే 9000774890 నంబర్లో సంప్రదించి ఆరాధన ప్రార్థనా యోధులను మీ ఇంటికి ప్రార్థన కొరకు ఆహ్వానించవచ్చు. సర్వ మానవాళి పాప ప్రక్షాళన కోసం దేవుడే మానవునిగా ఈ లోకానికి వచ్చాడనటానికి మన పంచేంద్రియాల సాక్షిగా విశ్వసించదగ్గ రుజువులు ఇజ్రాయెల్, పాలస్తీనా, జోర్డన్, ఈజిప్ట్ దేశాలలో ఎన్నో ఉన్నాయి. ఆ రుజువులకు సంబంధించిన చారిత్రాత్మక నిక్షిప్తాలు బైబిల్లో చెప్పబడ్డవి ఉన్నది ఉన్నట్లుగా మనం అక్కడ చూడొచ్చు. క్రైస్తవులే కాదు, క్రైస్తవేతరులు కూడా చూసి నమ్మదగ్గ ఆ విశిష్ట ప్రదేశాలను చూడాలని ఆశ ఉంటే ఆరాధన హోలీల్యాండ్ టూర్స్ ద్వారా మీ ఆశను సాఫల్యం చేసుకోవచ్చు. మీ కలను సాకారం చేసుకోవటానికి మీరు యెరూషలేం వెళ్లాలని ఆశిస్తే మీ ఆలోచన సఫలమవడానికి ఇదే అనుకూల సమయం. మీ ఆశను దేవుడు సఫలపరచునుగాక.
సెప్టెంబర్ మాసంలో బయలుదేరనున్న 24వ బృందానికి సంబంధించి సీట్ల బుకింగ్ ముగిసింది. అక్టోబర్లో బయలుదేరనున్న 25వ బృందంలో మీరు కూడా పరిశుద్ధ యెరూషలేం యాత్ర చేయాలని ఆశిస్తుంటే సీట్ల బుకింగ్ జరుగుతోంది కనుక పాస్పోర్టు ఉన్నవారు తక్షణమే సీట్ రిజర్వేషన్ కొరకు, టూర్ వివరాల కొరకు 7702 774477 7702 777787 నంబర్లలో సంప్రదించండి. God Almighty, there is no one like you. God Almighty, you have gone, set me free, give me life, so I live. You freed my soul, took all my sin, you gave me hope, took all my pain, and healed all my disease. You are El Shaddai, you are Elohim, you are Elohim, Almighty God, El Shaddai. యూసీవీ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుని రెండవ రాకడ సూచనలు, సాతాను ముద్రను తెలిసి కూడా వెంటపడుతున్న జనం. భారతదేశాన్ని టార్గెట్ చేయనున్న ఐసిస్, 4 భారతీయుల కిడ్నాప్. $15,000 ఉద్యోగాలకు తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్, క్రైస్తవులకు 3% రిజర్వేషన్ కోసం డిమాండ్. తెలంగాణ క్రైస్తవ భవన్ నమూనాకు సీఎం ఆమోదం, నిర్మాణానికి కోర్టు కేసు ఆటంకం. ఆరాధనా సేవలు మరింత విస్తృతం, జంట నగరాల విశ్వాసులకు ఇంటింటికి ప్రార్థనా సహకారం. ఆరాధన మ్యాట్రిమోనీ నూతన కార్యక్రమం, పరిచయ వేదికలతో సంబంధాలు చూసుకోవడం సులభతరం. నైజీరియా స్కామ్లలో చిక్కుకుంటున్న జనం, కృంగొత్త తరహా మోసాలకు దిగుతున్న వైనం. ఇవి నేటి యునైటెడ్ క్రిస్టియన్ వాయిస్ విశేషాలు. ఫ్రాంక్లిన్ పుల్లా ఫౌండేషన్ సమర్పిస్తున్న ఈ కార్యక్రమంపై మీ అమూల్యమైన సలహాలు, సూచనలు మాతో పంచుకోండి. మీ ప్రాంతాల్లో జరుగుతున్న క్రైస్తవ విశేషాలు మాకు తెలియచేయండి. ఈమెయిల్ చేయండి ucv@aradhanatv.com లేదా రాజేష్ తాతపూడితో 7702 777797 నంబర్లో కానీ బి రమేష్ బాబుతో 9000774892 నంబర్లో కానీ మాట్లాడండి. మరిన్ని విశేషాలతో వచ్చే యునైటెడ్ క్రిస్టియన్ వాయిస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ ఆధ్యాత్మిక నేస్తం, ఆత్మీయ వాక్కుల స్వాస్థ్యం, ఆరాధన టీవీ.